మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? నెక్స్ట్ 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 హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్. అమెరికాలో మా వీకెండ్ రొటీన్ అనేది ఎలా ఉంటుంది మీరు కూడా మాతో పాటు చూసేయండి. అసలు మేము గ్రాసరీస్ ఇవన్నీ ఎలా తీసుకొచ్చుకుంటాం అనేసి. సో ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి 3 వీక్స్కి ఒకసారి అయితే మా చిన్నోడు బుక్స్ అయితే రిటర్న్ చేయాలండి. సో నియర్ బై అయితే లైబ్రరీ ఉంది, మేము లైబ్రరీని అయితే కొంచెం యూజ్ చేసుకుంటున్నాము. మా వాడికైతే బుక్స్ కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. సో మేము ఏంటంటే బుక్స్ తీసుకొచ్చుకుంటాము 4 to 5 అలాగా. అవి ఏంటంటే 3 వీక్స్కి ఒకసారి రిటర్న్ చేయాలండి. సో అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే బుక్స్ కానీ ఇఫ్ ఇన్ కేస్ అవే బుక్స్ నీడ్ అయితే రెన్యువల్ అలా చేయించుకుంటాము. సో ఇప్పుడైతే మేమైతే ప్రజెంట్ అయితే శామ్స్కి వెళ్తున్నామండి. సో మా చిన్నోడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ అండి, వీకెండ్ వస్తుందంటే సో బయట తిరగటానికి. అండ్ ఇంకా మెయిన్ వచ్చేసరికి ఫ్రూట్స్కి ఇవి మాత్రం లిస్ట్ ప్రిపేర్ చేస్తాడు. సో నాకు ముందు రోజే చెప్తాడు, నాకు ఇవి కావాలి ఈ వీకెండ్, ఇప్పుడు ఇవి కావాలని చెప్తుంటాడు. అలాగా ప్లాన్ చేస్తాడండి. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలాగ ఉన్నారండి, వీకెండ్ లేదా ఫ్రూట్స్కి ఇలా వెళ్తుంటే కిడ్స్ ఇలాగా ముందే లిస్ట్ ప్రిపేర్ చేసేవాళ్ళు? నేను కూడా ఇవి కావాలి ఇంట్లో గ్రాసరీస్కి ఫుడ్ ఐటమ్స్ అని అనుకుంటాను, బట్ నేను మర్చిపోతాను. బట్ మా చిన్నోడు మాత్రం అసలు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాడండి. అమెరికాలో అయితే ఇంకా మ్యాంగోస్ కనిపిస్తున్నాయి, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో అసలు ట్రై చేయలేదు. సో ఎవరైనా ఎప్పటి నుంచైనా ఉంటుంటే మీకు ఐడియా ఉంటే మ్యాంగోస్ ఏవి బాగుంటాయో ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే శామ్స్లు అన్నీ బల్క్లో ఉంటాయండి, మనకు హోల్సేల్ లాగా. సో 2 మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే అన్నీ ఎక్కువ అనిపిస్తాయండి. అన్నీ చూసారు కదా, బల్క్లో ఇలా ఉంటాయండి ఎక్కువ క్వాంటిటీ అనేది. సో ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను అవి చేస్తాను. సో ఇంకైతే ఈరోజు మా చిన్నోడు ఫుల్ ఖుషి అండి. ఇక్కడ ఏంటంటే శాంపిల్స్ అది కాక వీకెండ్ వచ్చేసరికి ఇంకా శాంపిల్స్ పెడతారండి, ఇంకా అవి టేస్ట్ చేస్తూ ఉంటాడు. సో ఏ ఫ్రూట్స్ తీసుకున్నా తీసుకోపోయినా మాత్రం ఆరెంజెస్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి. 1 డే లేకపోయినా కానీ ఇంకా ఆరెంజెస్ అని గోల్ చేస్తాడు, అంత ఇష్టంగా తింటాడు ఆరెంజెస్ మాత్రం. సో ఇంక ఇవి చూడండి, చూసారు కదా, ఏ ఫ్రూట్స్ తీసుకున్నా ఏవి తీసుకున్నా కానీ బల్క్లో ఇలా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే హోల్సేల్ కాబట్టి మనకి ఏంటంటే 1 or 2 పీసెస్ అలాగైతే దొరకదు. ఇక్కడ చూసారు కదండి, చికెన్ మీదే ఇంట్రెస్ట్ పోతుందండి అమెరికా వచ్చిన తర్వాత మాత్రం. సో తినకూడదు అని అనుకుంటాను, ఇది ఎంత ఫ్రోజన్ కదా అనేసి, బట్ తినకుండా అయితే ఉండలేకపోతున్నాను నేనైతే మాత్రం. సో ఇలాగ ఎవరైనా థింక్ చేస్తూ ఉన్నారా మీలో కామెంట్ చేయండి. సో ఇంకా అవే తీసుకెళ్తాం, వాళ్ళు ఎప్పటి నుంచో స్టోర్ చేస్తారండి, ఆ స్టోర్ చేసి అక్కడ పెడతారు, మనం మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం, అలాగ ఉంటుందండి ఇక్కడ సిచ్యువేషన్ మాత్రం. సో మనకేంటంటే లైవ్లో ఉండదు కదండి, నో ఆప్షన్ అండి. ఇందాక ముందు చూపించాను కదండి శామ్స్లోది, అక్కడ వాటర్ బాటిల్స్ అలాగైనా ఇక్కడ వాటర్ అవైలబుల్ ఉంటుందండి. లేదంటే మనకి ఇండియాలో మనం వాటర్ క్యాన్ తీసుకెళ్ళి ఫిల్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుందండి, అది మాత్రం వాల్మార్ట్లో ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ వచ్చేసరికి ట్యాప్ వాటర్ ప్రిఫర్ చేస్తారండి ఇక్కడ అమెరికన్స్ కూడా. సో ఇఫ్ ఇన్ కేస్ తాగని వాళ్ళు ఉంటే ఫిల్టర్ పెట్టుకొని యూజ్ చేసుకొని తాగుతారండి. ఇక్కడ చూడండి, ఇది రోబో అండ్ ఇంకా ఆపరేషన్ 2 ఉంది. సో ఇదైతే క్లీనింగ్ చేస్తుంది, చూడండి ఎంత మంచిగా వెళ్తుందో. సో మా చిన్నోడైతే అలాగే చూస్తూ ఉన్నాడు, ఏంటి మమ్మీ అది వెళ్ళిపోతుంది ఎవరు లేరనేసి. ఇంకా చూసారు కదండి, ఇంకెలాగ ఉంటుందండి. అండ్ ఈ వీక్ కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకొచ్చుకున్నామండి. ఇక్కడ ఎలా ఉంటారంటే అందరూ వీక్ డేస్లోనూ ఒక మిషన్ లాగా వర్క్ చేస్తారు, వీకెండ్ వచ్చేసి ఒక క్లీనింగ్ గ్రాసరీస్ అన్నీ ఇంకా రిమైనింగ్ పర్సనల్ వర్క్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారండి బిజీగా. ఎవరు మాత్రమైతే ఖాళీగా ఉన్నట్లయితే అస్సలు అనిపించరండి, అంత బిజీగా ఉంటారు ఒక్కొక్కరు. ఇంకైతే లేటర్ లైబ్రరీకి వచ్చామండి. సో లైబ్రరీ అయితే చాలా బాగుందండి, ఇన్సైడ్ కూడా మాత్రం ఈవెన్ యాక్టివిటీస్ కానీ చాలా ఉన్నాయి. నెక్స్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు లెంత్ అవుతుందనేసి నేను యాడ్ చేయలేదు. సో మా చిన్నోడు ఎలా బుక్స్ సెలెక్ట్ చేసుకుంటాడంటే పైన కార్స్ కానీ ఇవి ఉంటే మాత్రం డిఫరెంట్గా అవి సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఏదైతే వాడు సెలెక్ట్ చేసుకుంటాడో ఆ బుక్ మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాడండి. ఈవెన్ 2 to 3 times చెప్పగానే కొన్ని పేజెస్లో అయితే ఈవెన్ సెంటెన్స్ మొత్తం గుర్తుపెట్టుకొని చెప్తాడండి, అంత మంచిగా మాత్రం. మీ వీకెండ్ ప్లాన్స్ అసలు ఎలా అవుతున్నాయి అండ్ ఇండియా కానీ అమెరికాలో ఉన్న వాళ్ళు ఎలా షెడ్యూల్ చేసుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్.